అమరావతి ఒకటి కావాలి. ఇప్పుడు వాస్తవంగా నేను చెప్పకూడదు, ఇసుక ఫ్రీగా లేదు. ఇప్పుడు వైన్స్ అనేది కూడా ఒకటి ఉంది. అంటే చెప్పాలో చెప్పకూడదా? చెప్పొచ్చు కదా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఒరిజినల్ బ్రాండ్లు ఉన్నాయి. ఇప్పుడేమో బీపీ అంట, కోపాల్ అంట, ఏందండి ఇవి? మ్యాక్సిమస్ 120, ఇప్పుడు 230. ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు, అమ్మ ఒడి ఇస్తున్నాడు, నాన్నకేమో వైన్ షాప్ కాడికి పంపిస్తున్నాడు. కరెక్టేనండి ఇది? నువ్వు కరెక్ట్గా చెయ్యి, జనం నీ పక్కన ఉంటారు. ఇప్పుడైనా తెలుసుకోవాలి. వైన్స్లో మాత్రం చాలా రాంగ్ అండి. వైన్స్ ఒకటి, ఇసుక ఒకటి, పేదవాడికి దోచుకొని తింటున్నారు. ఉన్నోడు అవుతున్నాడు. అదే పేదవారికి మేము ధనవంతులు చేస్తాం అంటుంది గవర్నమెంట్. ఏం చేస్తున్నారండి ధనవంతులు? నేను ఆటో డ్రైవర్ని. ఆటో నేను ఒక 15 సంవత్సరాలు తోలుకుంటూనే ఉంటున్నా. ఏం ధనవంతుని అయ్యాను? నీకేం లేదు ఆటోకి 10,000 నాకు ఇచ్చారని కాదు, ఇచ్చారు. అది రాంగ్, ఇవ్వకూడదు. అది ఆటో వాడికి, బళ్ళు వాళ్ళకి, మొత్తం మిషన్ కుట్టే వాడికి, ఇస్త్రీ చేసే వాడికి డబ్బులు ఇవ్వటం రాంగు. ఆ 45 సంవత్సరాల వాళ్ళకి రాంగు. అవి తీసేసి నువ్వు రాష్ట్రం డెవలప్మెంట్ చేయి. అది నేను అడిగేది. పలానాళ్ళు కావాలంటే ఇప్పుడు రజనీ గారే ఉన్నారు, మళ్ళీ రజనీ గారే నిలబడ్డారనుకో, ఆమెకి వెయ్యాలా వద్దా అని మేము ఆలోచిస్తాం. మళ్ళీ మధ్యలో వేరే మనిషి వస్తే అసలు ఆ మనిషి గురించి పూర్తిగా తెలియకుండా ఏమంటే అలా చేస్తాం. మళ్ళీ రాజేష్ గారు అని వైసీపీ నుంచి ఉన్నాడు, టీడీపీ నుంచి పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు. ఇద్దరు ఎవరు కావాలనుకుంటున్నారు? పత్తిపాటి పుల్లారావు గారు అంటే ఎప్పటి నుంచో చిలుకలూరుపేటలో ఉన్నారు. ఆయన అంటే ఒక క్లారిటీ ఉంది. మరి రాజశేఖర్ గారు అంటే ఒక క్లారిటీ ఉంది. కొత్తగా నుంచి ఉన్న వాళ్ళు అంటే ఒక క్లారిటీ లేదు కదా. దాన్ని బట్టి ఆలోచిస్తాం. ఆయనకి వేస్తాం, ఈయనకి వేస్తాం అని మేము ఎలా చెప్తాం? సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అంటున్నారు కదా గవర్నమెంట్, అంతవరకు ఈయన అందిస్తాడు, ఆయన అందిస్తారు, అందరూ అందిస్తారండి. ఇప్పుడు పథకాలు పెట్టారు, కరెక్టే, బాగానే ఉంది. ప్రజల కోసం పెట్టామని అన్నారు. మిగతా మామూలుగా లోన్లు పెట్టుకోవడానికి కానీ, పొలాలు వేసుకోవడానికి కానీ, మిగతా ఏదన్నా పెట్టుకోవడానికి కానీ ఉన్నాయా? సామాన్యులు నూనె ప్యాకెట్ల కాడ నుంచి కందిపప్పుల దాకా ఎంత రేటు పెట్టి కొనుక్కుంటున్నారు. అసలు ఇవి అప్పులు ఆయన అప్పు చూపిస్తాడు, రేపు ఈయన అప్పు చూపిస్తాడు. ఈయన పథకాలు ఇచ్చాను, ఇన్ని వేల కోట్లు వేసానని అంటున్నాడు. దానివల్ల ఎవరికి ఏం ఉపయోగం వచ్చింది చెప్పండి? కష్టపడేవాళ్ళం మేము కష్టపడుకుంటానే ఉండాంగా. ఇప్పుడు 15,000తోనే ఆటో వాడికి జరగదు, మిగతా పనులకి జరగదు, పిల్లలకి జరగదు. చేసే పని ఏదన్నా ఉంటే పిల్లలు ఒకళ్ళ కోసం చేశారనుకో, పిల్లలు అభివృద్ధికి వస్తారు. చదివించుకోలేని తల్లిదండ్రులు కాబట్టి మామూలుగా 45 years అన్నారు. మొగుళ్ళు ఉండే వాళ్ళకి వేసి, మొగుళ్ళు లేని వాళ్ళకి వేసి, మరి అందరికీ వేస్తే ఎవరికి ఉపయోగపడిద్ది? అది రేషన్ కార్డులు అంటున్నారు, చెత్త పన్నులు అన్నారు, ఇటు పథకాలు ఇస్తున్నారు, చెత్తకు పన్ను కట్టించుకుంటున్నారు. మరి దాని గురించి ఏంటి? అప్పులు తీసుకొచ్చి ఈ సంక్షేమ పథకాలే సోమరిపోతుంది దానికి చేతని పనులు చేయటం. ఎవడు తింటున్నారు, మందు తాగుతున్నారు, పలా తింటున్నారు, కాజు చేసుకున్నారు. మళ్ళీ ఎప్పుడు ఏ పథకం వస్తుందా, ఏ డబ్బులు వస్తాయని ఎదురు చూస్తున్నారు జనాలు. అట్లా సోమరిపోతుంది చేస్తున్నారు గవర్నమెంట్. అసలు ఇది డబ్బులు కాకుండా ఏం చూపించాలని కోరుకుంటున్నారు? డెవలప్మెంట్, అభివృద్ధి చేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొస్తే ప్రతి ఒక్కడు పని చేసి వాళ్ళకి డెవలప్ చేస్తే అభివృద్ధి పడుకొని అప్పులు తెచ్చి సంక్షేమ పథకాలు వేయటం అది కరెక్ట్ కాదు. ఓట్ల కోసం అయ్యే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు కూడా ఇస్తానని అంటున్నాడు. దానికి మీరే ఉంటారు? చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షకుడు, మంచి ఆర్థికంగా ఆయనకు అన్నీ తెలుసు. ఆయన డెవలప్ చేస్తారు. ఇప్పుడు ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది ఎంతోమంది. దానివల్ల హైదరాబాద్లో ఐటీ రంగంలో చేసి మన ఆంధ్ర పిల్లలు అమెరికాలో ఉంటున్నారు, లండన్లో ఉంటున్నారు, బొంబాయిలో ఉంటున్నారు, తర్వాత బెంగళూరులో ఉంటున్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు. వీళ్ళంతా బాగా బతుకుతున్నారు ఐటీ రంగాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు. రేపు రాబోయే ఎలక్షన్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది అంటారు? డెఫినెట్గా, తప్పనిసరిగా, అనివార్యం, తప్పనిసరిగా వచ్చింది. చంద్రబాబు సీఎం అవుతాడు అంటారు? అవుతారు, గ్యారంటీ, 100%, అనుమానమే లేదు. చంద్రబాబు నాయుడు కానీ ఈసారి రాకపోతే దేశం ఈ రాష్ట్రాన్ని పాకిస్తాన్కి అమ్ముతుంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనుకుంటారు పాకిస్తాన్ అయిద్దని ఎలా ఊహించగలుగుతారు? అనుకుంటాడు వీడు. అటువంటి క్రిమినల్ మైండ్ జగన్మోహన్ రెడ్డి. మంచితనం లేదు. వాడి డబ్బు, వాడి స్వార్థం, వాడు సంపాదించుకోవటం. లండన్లో ఇల్లు కట్టుకుని ఇక్కడ డబ్బులు తీసుకుపోయి కోసేసి మరి లోటస్ ఫండ్ అని బెంగళూరు అని ఎన్ని ఇల్లు కట్టుకుంటాడు. ఎంత డబ్బు దోచేసిండు? 10 లక్షల కోట్లు అప్పు చేసిండు. అప్పులే సంక్షేమ పథకాలుగా అందించామని అంటున్నది కదా. అప్పులు చేసిన సంక్షేమ పథకాలు అందించినా అది డెవలప్మెంట్ కింద రాదు. సోమరిపోతులు చేయడానికి వస్తుంది మనుషుల్ని, ప్రజలను.
ఏదో ఒక పథకం వస్తుందిలే, ఏదో ఒక డబ్బులు వస్తుంది అని జనం ఎదురు చూసి ఎవరు కష్టపడి పని చేయట్లేదు. ఆ డబ్బులు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. మందు తాగుతున్నారు, పలావ్ తింటున్నారు, మళ్ళీ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వేస్తారా, మోడీ వేస్తారా, మళ్ళీ ఇంకొక పథకం వస్తుందని ఎదురు చూస్తున్నారు. అంతేగాని ట్యాక్సులు రావాలా, కంపెనీ వస్తే ట్యాక్స్ వచ్చింది. అంతకుముందు ఏదైనా పని చేయాలంటే కాళ్ళు అరిగేటట్టు తిరగాలి. ఇప్పుడు ఆ పనులన్నీ మేము ఇంటి దగ్గరికి వచ్చి చేయిస్తున్నామని గవర్నమెంట్ అంటుంది. కావచ్చు అండి, అది ఇంటికాడికి పంపించడం అనేది కొంత మేలే. కాబట్టి మనం ఏం పనులు అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే పింఛన్లు అలాంటి వరకే, కానీ అంగన్వాడి వాళ్ళకి శాలరీలు ఇచ్చే కదా చేస్తుంది. ఇచ్చి మనకు చేసేవాళ్ళు కూడా శాలరీలు తీసుకోగానే కొత్త అది ప్రభుత్వం మీద భారమే కదా. అంగన్వాడీలు ఉండారండి, అంగన్వాడీలు కాదు వీళ్ళు వాలంటీర్లు 10 మంది ఉంటారు. 15,000 50,000, 15,000 50,000 అండి వాళ్ళకి. వాళ్ళు వాళ్ళు ఇంటికాడికి వస్తారు. ఆ 50,000 ఇస్తున్నారు కాబట్టి ఆ ప్రభుత్వం ఇంటి దగ్గర పంపిస్తుంది అంటుంది కదా. ప్రభుత్వం 50,000 ప్రభుత్వ దానం ఆడ ఖర్చు చేస్తే మన ఇంటికాడికి వస్తుంది. ఎవరైనా ఖర్చు ఒకటే. మనం అంతకుముందు మనం పోతాము, ఇప్పుడు ప్రభుత్వమే ఆ ఖర్చు భరాయించుకుంటుంది అంతే. రాష్ట్రంలో సీఎం అయితే ఎవరు బాగుంటుంది? రాష్ట్రంలో సీఎం అయితే ఎవరు అయితే బాగుంటుంది? సీఎం ఎవరైతే బాగుంటుందా అది జనం తీర్పిస్తారండి. నువ్వు నేను అనుకుంటే కాదు, నా అభిమానం కొంత నేను చెబుతానండి. నా అభిప్రాయం చంద్రబాబు నాయుడు. అది జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయకూడదు అంటే మీరు ఏం చెప్తారు? ఏమంటే అభివృద్ధి అనేది ఇందానే చెప్పి, అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు ఒక రోడ్లు కానీ ఇవి కానీ అవి లేవు కాబట్టి మేము దాని వరకు చెప్పగలుగుతున్నాం. అంతేగాని వేరే రకంగా మేము చెప్పట్లేదు కదా. అది అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు కానీ ఇంకొకటి కానీ కంపెనీలు కానీ ఏమీ లేవు. అభివృద్ధి అంటే అది ఓటు వేయాలనుకుంటున్నాం. అది అది ఇప్పుడు రాష్ట్రం ఇక్కడ రాజధాని ఉంది, డెవలప్మెంట్ లేదు. అక్కడ ఇంకోటి రాజధాని అంటున్నారు. ఏది ఇదే లేనప్పుడు అది ఆడ చేసింది. డెవలప్మెంట్ అంటే ఇక్కడ చేసి ఆడ చేయవచ్చు, ఈ నగరం చేయొచ్చు, ఇంకో నగరం చేయొచ్చు. అది లేదు కదా. లేనప్పుడు ఎలా చెప్తారు చెప్పండి? అది దానికోసమే, ఏదైనా డెవలప్మెంట్ దానికోసమే కానీ ఏరేది ఏం కాదు. పార్టీలు ఇలా కాంగ్రెస్ 10 ఏళ్ళు చేసింది, అంతకుముందు టీడీపీ 10 ఏళ్ళు చేస్తుంది. మార్పు అనేది సహజంగా వస్తుంటుంది. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఇప్పుడు నరసరావుపేట పార్లమెంట్ నుంచి లాస్ట్ టైము కృష్ణదేవరాయలను గెలిపించుకున్నారు. ఇక్కడ అతను టీడీపీలోకి వచ్చాడు. నెల్లూరు నుంచి వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి వస్తే పోటీ చేస్తున్నాడు. మీరు ఎలా చూస్తారు దాన్ని? అసలు చూసే పనే లేదు. జగన్ ఎవరు నిలబెడితే ఆయన గెలుస్తాడు. అది ఆయన బ్రాండ్ అంతే. సరే, వైసీపీ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనుకుంటున్నారు మొత్తం రాష్ట్రం మొత్తం మీద? అంటే కనీసం 130కి తక్కువగా వస్తాయి. మీ ముస్లిం సోదరులందరూ టీడీపీ వైపు ఉన్నారని అంటున్నారు. దాన్ని మీరు ఏకీపిస్తారా? అందరు ఎలా ఉంటారు? ఇప్పుడు దేనివాళ్ళు దానికి ఉంటారు. అందరూ ఉన్నారని చెప్పలేదు కానీ 80% ఉంటారు, ఒక 20% అటు ఇటు ఉంటారు. ఇంతకుముందు షాదీ ఖానా అని లేకపోతే పెళ్లి కానుకలని ఇవి రంజాన్ కానుకలని మేము ఇచ్చేవాళ్ళం. మేము వైసీపీ ప్రభుత్వం వచ్చాక దాకా అన్ని క్యాన్సిల్ చేసిందని అంటున్నారు. దాన్ని ఏమంటారు? క్యాన్సిల్ చేసేది అందరికీ ఇప్పుడు అందరికీ ఇస్తున్నారుగా సంక్షేమ పథకాలు, అందరికీ అందుతున్నాయి. ఒక ఇంకేముంది దాని గురించి? సంక్షేమ పథకాలు ఒక్కటే ఇస్తే అవి గెలిపిస్తాయని మీరు అనుకుంటున్నారా? సంక్షేమం తప్పకుండా గెలిపిస్తాయి. ఇప్పుడు ఎవరు రూపాయి తిన్నోడు ఎవరు వేయకుండా ఉండడు. ప్రతి ఇంటికి ఏదో జరిగింది, తప్పకుండా వేస్తారు. ఆయన సొమ్ము తిన్నోడు ఆయన అంటే ఆయన సొమ్ము అంటే ఆయన సొమ్మే కాదు. ఇంతకుముందు ప్రభుత్వాలు కూడా అప్పుడు కూడా ఈ బడ్జెట్లు ఉన్నాయి కదా, ఎవరు ఇవ్వలేదుగా, ఈయన ఇస్తున్నాడు. తప్పకుండా ఆయనకే. రౌడీజం పల్నాడు చేయాలంటే కుదిరే పని కాదు. రాయలసీమ కన్నా పల్నాడు వాళ్ళు ఇంకా బాంబులు అవన్నీ ఎప్పుడో చుట్టారు. పల్నాడు వాళ్ళు ఇప్పుడు చుట్టొచ్చు, రాయలసీమ వాళ్ళు పల్నాడు వాళ్ళు బాంబులు ఎప్పుడో చుట్టారు. అది ఇక్కడ రౌడీజం చేయాలంటే అయ్యే పని కాదు. మంచితనం మీద ఓట్లు సంపాదించాల్సిందే కానీ రౌడీజం చేయాలనుకోవటం, కులాల విభజన చేసి మా కులం మా ఓట్లు ఉన్నాయని అంటే, కృష్ణదేవరాయల సామాజిక వర్గం కులం ఓట్లు కూడా చాలా ఉన్నాయి. కులాలు కాదు ఇప్పుడు జనం కులాల పరంగా 2019లో కులాల పరంగా విడిపోయి చేశారు ఎలక్షన్లో. మా కులంకి వచ్చి ఓటు ఇచ్చారు, మా కులం సీట్లు ఇచ్చారని చేశారు. ఇప్పుడు అందరూ అన్ని కులాలకు పడింది గడి గట్టిగా. కాబట్టి కులాల ప్రతిపాదన ఇప్పుడు ఎలక్షన్లు జరగవు. అభివృద్ధి మెయిన్ ల్యాండ్ ఆర్డర్ బీహార్ని మించిపోయింది. ఇక్కడ బీహారు
అస్సాం, ఇంతకుముందు అందరూ బీహార్, ఒరిస్సా అంతా అస్సాం అంటారు, మనకి ఇప్పుడు కాదు, అంతా ఆంధ్ర అనే పరిస్థితి తీసుకొచ్చారు. దొంగతనాలు జరుగుతున్నాయి, కనీసం రోజుకు 30-40 ఒక స్టేషన్ పనులు జరిగితే ఒక కంప్లైంట్ లేదు, ఒకటి రికవరీ లేదు. ఎందుకు జరుగుతుంది? అన్ని స్నేహింగ్లు ఎందుకు జరుగుతున్నాయి? లా అండ్ ఆర్డర్, జనాల దగ్గర డబ్బు లేదు, అలవాట్లు పడ్డారు, అవి తీర్చుకోవడం కోసం చైన్లు వేసుకోవటం, బండులు ఎత్తకపోవటం, సీసీ కెమెరాలు పనిచేయట్లా, పోలీసులు ఏం చేయగలుగుతారు? ఎమ్మెల్యే అభ్యర్థి అయితే ఎవరైతే బాగుంటుందో? ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎంపీ అభ్యర్థి కాదు బ్రదరు, ఇక్కడ అభివృద్ధి మార్గదర్శి ఎవరు, అడ్మినిస్ట్రేటర్ ఎవరు, వాళ్ళని చూసి ఓటేయటమే. నువ్వు సైకిల్కి నీకు ఇచ్చినా కూడా ఇప్పుడు సైకిలే గెలిచిద్ది. ఇక్కడ ఉన్న పరిస్థితి అలాంటిది. క్యాండిడేట్తో పని లేదు, బాబా జగన్ రెండు. బాబుకి ఎందుకు ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదు? ఆల్రెడీ ప్రూవ్ చేశాడు కదా, 20 ఏళ్ళు 25 ఏళ్ళు చేసి. జగన్ కూడా ప్రూవ్ చేశాడు 5 ఏళ్ళలో. అదే అన్నారు, 14 సంవత్సరాలు ఏం చేయండి చంద్రబాబు, మళ్ళీ వచ్చి ఇప్పుడు ఏం చేస్తాడు? ఏం చేయకుండానే దేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ కేటగిరీలో తీసుకున్న 2-3 ప్లేసుల్లో ఉందా? మనకు కూడా ఇప్పుడు కూడా ఉంది 2-3 ప్లేసుల్లో. అమ్మాయిలను ఎత్తకెళ్తాం, చైన్ స్నాచింగ్, మర్డర్లు, మానభంగాలు, వీటిలో ఇప్పుడు కూడా ఫస్ట్లో ఉంది. అప్పుల్లో అది న్యూట్రల్ పర్సన్స్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ 2019లో జగన్కి 1 సైడ్ సపోర్ట్ చేశారు, 90% ఓటింగ్ వేశారు. ఈసారి 100% తెలుగుదేశానికి వేస్తారు. టీడీపీకి ఎన్నికలు రాబోతున్నాయి అంటారు? నాకు తెలిసి టీడీకి ఒక 110 కాడి నుంచి 115 దాకా వస్తాయి. టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, నాయకులు కలిసినంత మాత్రాన కార్యకర్తలు కలుపుతారని మేము భావిస్తున్నాం. అందరికీ నొప్పి పడుతుంది, నొప్పి పుట్టినప్పుడు ఒకడు ఆయింట్మెంట్ రాసుకుంటాడు, తప్పదు. ఈ సత్తెనపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే వచ్చే అభ్యర్థి ఏం చేయాలని కోరుకుంటున్నాను? శివప్రసాద్ తర్వాత అంత అభివృద్ధి చేసే నాయకుడు ఈయనే. ఓకే, నేను అనేది అర్థమైందా? నేను మీ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మీ గెలిచే అభ్యర్థికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? ఓటేస్తే బాగుంటుంది, ఇంకేముంటుంది. మీ వచ్చే అభ్యర్థి, గెలిచిన అభ్యర్థి ఏం చేస్తే బాగుంటుంది? మాకేం చేయాలని మేమే ఏమన్నా ప్రత్యేకంగా ఒకటి అని లేదు, అభివృద్ధి చేసుకుంటే అంతా నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా ఏమీ లేదు సత్తెనపల్లికి. సీఎం అయితే ఎవరైతే బాగుంటుందా? ఇంకెవరు? చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబుకి ఓటేయాలని ఏడీబీసీలో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదు అంటే? ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయకూడదు అంటే ఏం చెప్తారు? చూస్తున్నాం పరిపాలన, ఆయన పరిపాలన చూసి ఎవరైనా ఓటేస్తారా? అది